Dial your Evo. Dial your Evo. ఓం నమో వెంకటేశాయ. ప్రతి భక్తుడి తిరుమల యాత్రను సఫలీకృతం చేయడానికి భక్తుల సేవే పరమావధిగా ఎప్పుడు కృషి చేస్తుంది మీ టీటీడీ. అయినా ఎప్పుడైనా మీ తిరుమల యాత్రలో ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తి ఉంటే ఆ సమస్యను, అలాగే మెరుగైన సౌకర్యాల కల్పన కొరకు మీ సలహాలు సూచనలు కూడా నేరుగా టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి తెలియజేసే అవకాశాన్ని మీకు కల్పిస్తోంది డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0877226362. అదేవిధంగా ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. మీరు చెప్పవలసిన విషయాన్ని క్లుప్తంగా తెలియజేయండి. సమయాన్ని వృధా చేయకండి. అలాగే ఎక్కువ మంది కాలర్స్కు అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. మీకు సమాధానాలు ఇవ్వడానికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు అన్ని విభాగాల అధికారులతో ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0877226362. అదేవిధంగా ఇప్పుడు మీకు సమాధానాలు ఇవ్వడానికి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు మొదట భక్తులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత మీ కాల్స్ స్వీకరించబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారాలు. సెప్టెంబర్ 13 నుంచి 21 తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా అక్టోబర్ 10 నుంచి 18 తేదీ వరకు జరుగుతున్నటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ గరుడ సేవ సెప్టెంబర్ నెల, అదేవిధంగా అక్టోబర్ నెల ఉన్నటువంటి గరుడ సేవ కోసం వస్తున్నటువంటి భక్తుల కోసం ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశాం. ఎంతోమంది కోసం వసతి, అదేవిధంగా అన్నప్రసాదాలు, మెడికల్ ట్రీట్మెంట్ కోసం, అర్జెన్సీస్ కోసం ట్రీట్మెంట్ కోసం అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్స్, మెడికల్ క్యాంప్స్, అదనపు శానిటేషన్ సిబ్బంది, వీళ్ళందరితో కూడా డీటెయిల్డ్గా ప్రణాళిక సిద్ధం చేసుకొని పనులన్నీ పూర్తి చేశాం. దాదాపు 9 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతిలో ఇంజనీరింగ్ పనులన్నీ కూడా శాంక్షన్ చేసే సమయంలో పూర్తి చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి మూల విరాట్ దర్శనం, అదేవిధంగా వాహన సేవల్ని తిలకించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఈ సందర్భంగా భక్తులందరినీ కూడా నేను ఈ 2 బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా అమరావతిలో మనం టీటీడీ 150 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నిర్మాణం చేయడానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికోసం ఇప్పటికే సిఆర్డీఏ నుంచి మనకి 25 ఎకరాలు స్థలం కేటాయించారు. ఈ దేవాలయ నిర్మాణం కోసం ఇంజనీరింగ్ డిజైన్స్ ఇవన్నీ పూర్తి అయినాయి. దాదాపు నవంబర్ నెలలో ఈ దేవాలయ పనులన్నీ కూడా ప్రారంభించే దిశలో కృషి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది టీటీడీ డైరీసు, క్యాలెండర్సు తిరుమలలో, అదేవిధంగా మిగతా ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో కొనడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం మనం ఇవన్నీ కూడా ఆన్లైన్ సేల్ కూడా ప్రారంభించే ఏర్పాటు చేశాం. ఈసారి సీఎం గారు ప్రోగ్రాము 13 సెప్టెంబర్ అయ్యాక ఆ రోజు నుంచి ఆన్లైన్ విధానంలో ఈ డైరీసు, క్యాలెండర్స్ అన్నీ కూడా భక్తులు అందుబాటులో ఉంటాయి. అవసరమైనటువంటి భక్తులు కూడా టీటీడీ వెబ్సైట్ ద్వారా ఈ డైరీసు, క్యాలెండర్స్ కొనాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు. దాంట్లోనే భాగంగా నూతనంగా ఇప్పుడు మనం 26 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి మరుగుదొడ్ల పనులు కూడా పూర్తి కావున్నాయి. బ్రహ్మోత్సవం సమయానికి ఈ మరుగుదొడ్లు కోదాగా ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నాం అవి భక్తులందరూ కూడా చాలా ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా కొత్త పిఎస్సి భవనం ఒకటి దాదాపు 79 కోట్ల రూపాయలతో ఈ మధ్యలో టీటీడీ శాంక్షన్ చేశారు. ఇంజనీరింగ్ డిజైన్స్ ఇవన్నీ ఫైనల్ చేస్తున్నాం. ఒకే సమయంలో దాదాపు 5,000 మంది భక్తులకి ఉపయోగపడే విధంగా ఈ పిఎస్సి పనులు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీవారి సేవా సదన్ ఏదైతే మనం వస్తున్నటువంటి శ్రీవారి సేవకుల కోసం ఏర్పాటు చేశాం, దాదాపు 98 కోట్ల రూపాయలు ఖర్చు అయిన దాని మీద ఆ భవనం కూడా పూర్తి అవుతుంది. శ్రీవారి సేవకులందరికీ అందుబాటులో ఈ భవనాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి వసతి గృహాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో పద్మావతి ఏరియాలో అన్నీ బాగున్నా కూడా ఇంకా కొన్ని అకామిడేషన్లో కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి.
ఈ సందర్భంగా గత టీటీడీ బోర్డు సమావేశంలో చాలా విస్తారంగా చర్చించుకొని ఉన్నటువంటి అకామిడేషన్ అన్నింటిలో కూడా అవసరమైనటువంటి రిపేర్స్, ఎక్కడైతే గీజర్స్ లేవో అక్కడ గీజర్సు, టాయిలెట్స్ బాగా లేని చోట టాయిలెట్ రిపేర్స్, టైల్స్ లేని చోట టైల్స్, అదనపు బెడ్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడానికి టీటీడీ బోర్డు చర్యలు తీసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్డ్ ఇంజనీరింగ్ ఎస్టిమేట్స్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. త్వరలో ఈ పనులు కూడా ప్రారంభించబోతున్నాం. ఈ మధ్యలో భక్తులు అందరూ చూసి ఉంటారు, ఈ 2-3 కేసులు మనకి ఎక్కడైతే ఆన్లైన్ డిప్ ద్వారా మనం ఈ సేవలు టికెట్స్ కేటాయిస్తూ ఉన్నాం, దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినటువంటి సందర్భాలు మీడియాలో మీరందరూ కూడా చూసి ఉంటారు. ఇటువంటి కేసు అంటే ఉన్నటువంటి విధానం బాగుందా లేదా, ఏదైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ మనం తయారు చేసి ఉన్నామో ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎటువంటి సందేహాలు భక్తులు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆన్లైన్లో మనం ఈ డిప్ల కోసం రిజిస్ట్రేషన్ విధానం ప్రవేశపెట్టాము, దాంట్లో ఒకటే ఈమెయిల్ ఐడి ద్వారా, ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఈమెయిల్స్ ఐడీస్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఒకే ఈమెయిల్ ఐడి ద్వారా మనం ఎంతోమంది అవసరమైతే అంతమంది కూడా రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించి ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒకే ఈమెయిల్ ద్వారా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో మామూలుగా ఈ డిప్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా ఎవరికి అయితే ఈ లాటరీలో ఈ ఆన్లైన్ డిప్ విధానంలో టికెట్స్ దొరుకుతాయో బోగస్గా ఐ కార్డ్ సృష్టించి, ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ సృష్టించి 2-3 అటువంటి అవకతవకలకి పాల్పడ్డారు. అవి మేమే దాదాపు గత 1 సంవత్సరంలో ఉన్నటువంటి డేటా అంతా కూడా తీసుకువచ్చి కేస్ బై కేస్ పరిశీలించుకొని ఎక్కడైతే అవకతవకలు జరిగే అవకాశం ఉందో అవన్నీ కూడా డీటెయిల్డ్ పెట్టి కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంది, దాంట్లో ఎటువంటి ఆన్లైన్ విధానంలో తప్పులు ఏమీ లేవు. కానీ ఈ సందర్భంగా భక్తులందరూ కూడా మనవి చేస్తున్నాను, ఎవరికి అయితే ఆన్లైన్ విధానంలో టికెట్స్ దొరుకుతున్నాయో అటువంటి భక్తులు మాత్రం ఇక్కడికి రావాలి. కొంతమంది మద్దతుదారులు చివరికి వెళ్ళి బోగస్ ఐడి కార్డ్ సృష్టించినట్లయితే అటువంటి భక్తుల మీద కూడా ఎప్పుడైనా ఈ ఇన్ఫర్మేషన్ బయట వస్తే, లేకపోతే మా సెక్యూరిటీ చెక్లు తెలిస్తే అటువంటి మిడిల్ మెన్ మీద, అటువంటి మద్దతుదారుల మీద, అటువంటి భక్తుల మీద కూడా కేసు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించుకొని నీతి నిజాయితీగా ఆన్లైన్ డిప్లో పాల్గొనాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక నెల కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఈసారి ప్రత్యేకంగా వస్తున్నటువంటి భక్తులకి ఏదైతే ఐ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అథెంటికేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి దుర్వినియోగ అవకాశం తగ్గిస్తాయి. అంతేకాకుండా స్ట్రిక్ట్గా యాక్షన్ కొంతమంది మీద ఉంటుంది కాబట్టి ఆ మద్దతుదారులతో జాగ్రత్తగా ఉండి నీతి నిజాయితీగా ఈ డిప్లో పాల్గొనాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యలో మళ్ళీ ఈ టీటీడీ నగలు అన్నీ కూడా సేఫ్గా ఉన్నాయా లేదా, కొంతమంది మళ్ళీ కొన్ని జడ్జ్మెంట్స్, కొన్ని పత్రికల్లో, కొన్ని టీవీ ఛానల్స్లో కూడా మళ్ళీ డిబేట్ మొదలైంది. ఈ సందర్భంగా అంతకుముందు కూడా భక్తులందరికీ మనవి చేశాను, తెలియపరిచాను. 1952లో ఫస్ట్ టైము మొట్టమొదటిసారి టీటీడీలో ఏదైతే నగలు ఉన్నాయో దానికి వివరాలన్నీ కూడా తిరువాభరణం రిజిస్టర్లో రాసుకోవడం జరిగింది. అప్పుడు నుంచి 2 సార్లు కూడా ఎంక్వైరీలు జరిగాయి. ఆ రోజు నుంచి ఉన్నటువంటి నగలు అన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయని చెప్పేసి 2 ఎంక్వైరీలో కూడా తెలిసింది. కాబట్టి నగల మీద ఎటువంటి అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళీ భక్తులకి తెలియజేస్తూ ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రావు గారు బెంగళూరు నుంచి. నమస్కారం అండి రావు గారు, చెప్పండి. నమస్కారం అండి. సార్ నేను రావుని బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. అక్కడ ఫెసిలిటీస్ అని బాగున్నాయండి తిరుపతిలో. చాలా కానీ మేము చిన్నది అబ్జర్వ్ చేసాము. మెయిన్ గా వచ్చేసరికి సీనియర్ సిటిజన్స్ కి ప్లస్ పేషెంట్స్ కి ఇంతకుముందు డైరెక్ట్ గా గుడి దగ్గర వచ్చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 7 o'clock అంటున్నారు. జనరల్ గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ పేషెంట్స్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కార్యక్రమాలు కానీ ఈ కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుద్దేమో అని కొంచెం అనిపిస్తుంది సార్. వాళ్ళకి కొంచెం కన్వీనియంట్ గా టైమింగ్స్ చేంజ్ చేస్తే బాగుంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రూమ్స్ కూడా కొంచెం సీనియర్ సిటిజన్స్ తో వచ్చిన వాళ్ళకి, పేషెంట్స్ తో వచ్చిన వాళ్ళకి కొంచెం గుడి దగ్గరలో అలర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది సార్. కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది, ఇబ్బంది పడకుండా పేషెంట్స్ కి సీనియర్ సిటిజన్స్ కి. చాలా సంతోషం. ఇప్పుడు మీరు చెప్పింది ఇష్యూస్ ఒకటి, భక్తులందరికీ శుభవార్త అంటే మనం ఈ సీనియర్ సిటిజన్ కోసం నూతనంగా ఒకటి షెడ్ పూర్తి చేయడం జరిగింది. దాదాపు అంతకుముందు గత సంవత్సరం మనం ఒక కొత్త షెడ్ ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఇంకో కొత్త షెడ్లు ఏర్పాటు చేస్తే మొత్తం కలిపి 700 మంది 800 మంది ఎవరైతే ఒక సమయంలో కూర్చుని ఉంటారో వాళ్ళందరి కోసం కూడా
ఈ మంచి షర్ట్స్ దాంట్లో ఉన్నటువంటి మంచి ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. రెండోది ఇప్పుడు ఏదైతే మీరు టైమింగ్ గురించి చెప్పారు, యాక్చువల్గా మనం రోజువారీగా ఒక శుక్రవారం తప్ప 2 స్లాట్స్ వృద్ధులు దివ్యాంగుల కోసం కేటాయించి ఉన్నాం. అంటే అంతకుముందు మనకి అంటే ఉదయం స్లాట్కి ఉదయం టికెట్స్, మధ్యాహ్నం స్లాట్స్కి మళ్ళీ మధ్యాహ్నం టికెట్స్ ఇచ్చేవాళ్ళం. దానివల్ల ఏంటంటే ఉదయం టికెట్స్ దొరికిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం స్లాట్ కోసం దాదాపు 4-5 గంటల సేపు క్యూలోనే వెయిట్ చేసేవారు. అది దాని బదులు ఇప్పుడు మనం ఏం చేసాము, ఉదయం 7 గంటల నుంచి 2 స్లాట్స్ కలిపి ఏదైతే రోజువారీగా మనం 1400 టికెట్స్ ఇస్తున్నామో ఆ 1400 మంది కోసం కూడా కంటిన్యూస్గా 7 గంటలు ప్రారంభించి టికెట్స్ అయిపోయినంత వరకు ఇస్తున్నాం. చాలామంది తెలియక ఏంటంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే 7 గంటలకి మనం టికెట్స్ ఇవ్వడం ప్రారంభిస్తే టికెట్స్ ఎప్పుడూ అయిపోతాయనే ఉద్దేశంతో 7 గంటల కంటే ముందు కూడా వచ్చి కొంతమంది కూర్చుంటున్నారు. యాక్చువల్గా అటువంటి లేదు. 10-11 గంటల లోపల పూర్తిగా కోట కంప్లీట్ కాలేదు. కాబట్టి 7 గంటల నుంచి వారు ఎప్పుడు వచ్చినా, అంటే మనం 10 గంటల స్లాట్ ఉంది కాబట్టి 7 గంటలు ప్రారంభించాము, అయినా 10 గంటల వరకు ఎప్పుడు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా టోకెన్ లభిస్తుంది. కాబట్టి మరీ ముందుకి వచ్చి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా భక్తులందరినీ కూడా మనవి చేస్తున్నాను. సార్ నగేష్ గారు అనంతపూర్ నుంచి. నమస్కారం అండి నాగేష్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్. సార్ అక్కడ కమిటీ మెంబర్లకి అందరికీ ధన్యవాదాలు సార్. చెప్పండి, ఇష్యూ చెప్పండి. సార్ దేవస్థానం నుంచి కార్పెట్ చెప్పులు స్టాండ్ వరకు కార్పెట్ పట్టాల సార్. నెంబర్ 1. సరిగా అర్థం కాలేదండి. ఏం కార్పెట్ ఓకే ఓకే ఓకే. దేవస్థానం దర్శనం తర్వాత చెప్పులు స్టాండ్ వరకు కార్పెట్ చాలా మంది ముస్లిం వాళ్ళకందరికీ కాళ్ళు కాలుతున్నాయి. ఓకే, నెక్స్ట్. అది నెంబర్ 1 సార్. సార్ ఇంకోటి టచ్ కోడ్ నెంబర్ కోడ్ లేదు సార్. చాలా మందికి వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ వాళ్ళు కొందరు రాష్గా మాట్లాడుతున్నారు. భక్తులు ఏదో దేవుని దర్శనానికి వచ్చింటారు, వాళ్ళ నెంబర్ కోడ్ ఉండాలి సార్ ప్రతి ఒక్కరికి. మరి భక్తులకి చెప్తున్నారా మీరు? అవును సార్, దర్శనానికి వచ్చినప్పుడు కొందరు రాష్గా మాట్లాడుతున్నారు సార్. ఎవరు? మా ఎంప్లాయీస్ మీరు చెప్పేదా? ఆ ఎంప్లాయీస్ సార్ వాళ్ళకి ఎవరు అనేది అర్థం కాదు. డ్రెస్ కోడ్ ఉండదు, నెంబర్ ఉండదు, టెంప్లెట్ ఉండదు. అర్థమైందండి. 1 మంత్ బ్యాక్ వచ్చాను సార్ తిరుపతికి. మరి సార్ ఇప్పుడు పరగమని సేవ ఉంది కదా సార్, అది ఎంప్లాయీస్ ఒక్కటి ఇస్తున్నారు, మామూలు ప్రజలకు కూడా ఇవ్వాలి సార్. అది వచ్చేసి అందరికి ఇస్తే కదా ఇప్పుడు నోట్లు బంద్ అయినాయి కదా సార్, ఆ ప్రాబ్లం రాదు, ఈజీగా సాల్వ్ అవుతుంది. ఏం ప్రాబ్లం రాదండి సార్. పాత నోట్లు 500, 1000, 2000 నోట్లు 1000 బ్యాన్ అయినాయి కదా సార్. అట్లా ప్రాబ్లం లేకుండా ఇప్పుడు మామూలు ప్రజలకు కూడా ఇస్తే పరకమని సేవ అంటే అండి. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు 3 ఇష్యూస్ చెప్పారు. ఒకటేమో దేవాలయం నుంచి బయటికి వచ్చాక కార్పెట్ ఏర్పాటు చేసుకోవాలి చెప్పొచ్చిన వరకు, అది మనం బాగా సజెషన్స్ చేసుకోవచ్చు. రెండవది ఇప్పుడు ఈ పరకామణి గురించి మీరు చెప్పారు, ఎంప్లాయీస్ కార్డు. అంటే పరకామణి మనము ఫస్ట్ ఓన్లీ టీటీడీ ఎంప్లాయీ చేసేవాళ్ళు, అదేవిధంగా బ్యాంక్ ఆధ్వర్యంలో పరకామణి జరిగేది. ఆ తర్వాత శ్రీవారి సేవ దాంట్లో ప్రారంభించాం, దాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కి భాగస్వామ్యం కల్పించాం. అంటే ఆ పాత రద్దు నోట్లు రద్దులు అయినాయో దానికి దీనికి లింక్ లేదు. అది మనం ఒక పాలసీ పరంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీవారి సేవకులు కానీ వీళ్ళంతా అంటే పరకామణిలో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, దాంట్లో ఒకటే యాక్టివిటీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మిగతా యాక్టివిటీస్ అయితే ఉన్నాయో అది వాళ్ళు ముందుకు రావట్లేదు. దానివల్ల మొత్తం కలిపి పరకామణి ఏ విధంగా చేస్తే బాగుంటుంది టీటీడీ బోర్డు ఇప్పుడు ఆలోచిస్తూ ఉందండి. మూడోది, ఎవరైతే ఎంప్లాయీస్ ర్యాష్గా మారుతున్నారు, చాలా తప్పులు పనిచేస్తున్నారు వాళ్ళు ఎంప్లాయీస్ అందరికీ మేము టైం చెప్తూ ఉన్నాం. అటువంటి ఇప్పుడు మేము క్లియర్గా ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీడియో కెమెరా అయితే మన దగ్గర ఫీడ్ వస్తూ ఉంది, దాంట్లో కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అయినా ఒకసారి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక శిక్షణ ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా సెక్యూరిటీ స్టాఫ్, మిగతా వాళ్ళు స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఇవాళ కార్డ్స్ కానీ ఈ ఎంప్లాయీ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా ధరించి తిరగాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇద్దాం. ఐడెంటిఫై జరగాలి అంటే ఎవరు మాట్లాడారు భక్తులతో అది కూడా ఐడెంటిఫై చేస్తేనే బాగుంటుంది. అదేవిధంగా పైన ఎన్నో అంటే మనకి ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ అయితే ఉన్నాయో ఇప్పుడు వస్తున్నటువంటి భక్తులు కూడా అటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటే డెఫినెట్గా ఒకటి సెక్యూరిటీ స్టాఫ్ లేకపోతే ఆ హెల్ప్ డెస్క్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా వచ్చి కంప్లైంట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనకి టైంకి వస్తేనే మనం కూడా యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి ఏదైతే మీకు తిరుమల వచ్చాక ఇబ్బందులు ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, మిగతా హెల్ప్ డెస్క్ ఉన్నాయి, అక్కడ వెంటనే మీరు సంప్రదిస్తే మేము కూడా వెంటనే చర్య తీసుకుంటే అవకాశం ఉంటుంది. పాండియన్ గారు దిండివనం నుంచి సార్. నమస్కారం అండి పాండియన్ గారు, చెప్పండి. నమస్కారం సార్, నేను దిండివనం నుండి పాండియన్ మాట్లాడండి సార్. ఇప్పుడు మన దర్శనానికి సెల్ ఫోన్ అంతా మన కార్లో వచ్చేటోళ్ళు కార్లో పెట్టి వచ్చేసాము, డ్రైవర్ దాన్ని అండర్ చేసి వచ్చాము. కార్ పార్కింగ్ మన వంటలు ఉండి లడ్డు తీసే కౌంటర్ వంటలు ఉండి కార్ పార్కింగ్ మన దర్శనం వచ్చేది కొడి కంబం ముందుగా కొడి కంబం దర్శనం చేసి ఫ్రంట్ వచ్చేస్తున్నాయి. ఒక 4 చోట్ల ఎస్సీడీ బూత్ కాయిన్ బూత్ పెట్టింటే మన డ్రైవర్ ని పికప్ చేసేదానికి సౌకర్యంగా ఉంటే సెల్ ఫోన్ అడిగితే కిందగా చూసారు సెల్ ఫోన్ మన దగ్గర లేదే. ఫ్రంట్ సైజ్ మనం ఉండితో ఉండే ఆ తావుల ఆంజనేయ గుడిగా 2-3 తావుల మీరు ఎస్సీడీ బూత్ పెట్టే పర్వాలేదు, లేదు కాయిన్ కలెక్షన్ బాక్స్ పెట్టాలని పర్వాలేదు. మన ఫండ్ ఉంటే మన ఫ్రీగా డైల్ ఫ్రీ కూడా ఉంటే కూడా పర్వాలేదు. ఓం నమో వెంకటేశ. తెలుగులో சொல்லணுமா தமிழ்ல சொன்னா பரவாயில்லையா? தமிழ் தான் சார், தெலுங்குல சொல்லலாம். తెలుగులో சொல்லணும் అంటే తెలుగులో சொன்னா எல்லாருக்கும் புரியும் இல்லையா? తెలుగుకారంగా తెలుగు అప్పుడు మన కార్లో జర్నీ వచ్చేటంటే అదే నాకు అర్థమైంది. మీరు కారు వదిలేసి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ఉంది కాబట్టి తెలుగు అంత క్లియర్ గా రాదు అని రెండిట్లో చెప్తానండి. ఇప్పుడు కారు వదిలేసి వచ్చిన తర్వాత దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు కారును పిలిపించుకోవాలన్నా కారు అతను కలుసుకోవాలంటే కష్టం. మీరు ఇంకా ఆపాలి, మీరు ఆపండి, నేను చెప్పేస్తాను కదా. కలుసుకోవడం కష్టం కాబట్టి వాళ్ళకి కాల్ చేయడానికి మీకు అవకాశం ఉండాలి అన్నదానికి రామ్ బగీచాలో కాయిన్ బాక్స్ ఫోన్ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. మళ్ళీ దాన్ని పరిశీలించి అక్కడ 3-4 కూడా ఏర్పాటు చేస్తాము. కాబట్టి உங்களுக்கு புரிகிறது கார் விட்டுட்டு தர்ஷனத்துக்கு போன அப்புறம் வெளியே வந்தப்போ அந்த கார் கூப்பிடுறதுக்கு உங்களுக்கு கொஞ்சம் டிஃபிகல்ட்டி இருக்கு. அதனால தான் காயின் பாக்ஸ் ராம் பகீச்சா கெஸ்ட் ஹவுஸ்ல காயின் பாக்ஸ் ஃபோன் இருக்கு. அது வேலை பண்றதா இல்லையா இல்லை நிறைய வேண்டுமானாலும் அங்கே நாங்கள் அதை ஏற்பாடு பண்ணுறதுக்கு சுமூகமாக இருக்கும். டெஃபினட்டாக ஏற்பாடு பண்ணுறோம். அந்த ப்ராப்ளம் எல்லாருக்கும் தெரியும். உங்களுக்கு இல்லை விஐபியில் கூட சேம் ப்ராப்ளம் வரும். பிகாஸ் செல்ஃபோன் நாங்கள் அலோவ் பண்ண மாட்டோம். அதனால் வெளியே வர்றப்போ நம்ம ஓன் வெஹிக்கிள் கூப்பிடுறதுக்கு கொஞ்சம் டிஃபிகல்ட்டி இருக்கும். அதுக்கு நாங்கள் காயின் பாக்ஸ் எப்போ வச்சோம். பட் 1 ஃபோன் இருக்குது ராம் பகீச்சா கெஸ்ட் ஹவுஸில். நான் நிறைய வாட்டி பார்த்துருக்கிறேன். ஸோ இப்போது பாக்ஸஸ் நிறைய வச்சுட்டு யூஸில் கொண்டு வரலாம். தேங்க்யூ సార్. చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. హలో, నమస్కారం అండి చంద్రశేఖర్ గారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సికల్ గారు ఇది లక్కీ డిప్ గురించి మాట్లాడతామనండి. మాట్లాడండి సార్. ఇది లక్కీ డిప్ 3 months పెట్టారు కదా సార్. ఇది ఈ సిస్టమ్ బాగుందండి. సామాన్య భక్తులు కూడా మీరు టికెట్లు అందుబాటులో ఉండేటట్టు చేసుకుంటే బాగుంటుంది సార్. అది అంటే ఇప్పుడు లక్కీ డిప్లు ఉండేది సామాన్య భక్తుల కోసం. అవునండి. మరి దాంట్లో నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదంటే పాపం టికెట్ మీద వెళ్తుంటారు కదా కొట్ట మీదకి, వాళ్ళు కూడా ఆన్లైన్ విధానం పెడితే వాళ్ళు కూడా కొంతమంది వేరే వాళ్ళ ద్వారా బుక్ చేసుకోవడానికి వీలవుతుందని నా విన్నపం అండి. ఏది ఇప్పుడు మీరు పైన చెప్తున్నారా మా ఆన్లైన్ చెప్తున్నారు? నేను ఆన్లైన్ లో చేస్తున్నాను సార్. అది కొద్దిగా మనము ఆన్లైన్ లో కాకుండా నార్మల్ గా భక్తులు లైన్ లో ఉండి టికెట్ తీసుకునే విధానం ఉంటే బాగుంటుందని అన్నమాట. అంటే నేనేం చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మామూలుగా మనకి అంతకుముందు ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో అక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఈ టికెట్స్ సేల్ అయ్యేవి. దాంట్లో ఏంటంటే ఈ ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే కొంతమంది కావాలని చెప్పేసి కొన్ని టికెట్స్ బ్లాక్ చేసుకోవడం, ఎందుకంటే టికెట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు అర్చన తోమాల్ లాంటి టికెట్స్ మీరు చూసుకున్నట్లయితే నెలకి ఒక 140, 120 ఇట్లా టికెట్స్ ఉంటాయి. సుప్రభాతం కొన్ని ఎక్కువ ఉంటాయి. సో అట్లా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఓన్లీ ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళకి, ఆ టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, మిగతా వాళ్ళకి అందుబాటులో లేవు. కాబట్టి ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు
ఆన్లైన్ విధానంలోనే ఉంటే అందరికీ అందుబాటులో ఉంటాయని. దానివల్ల ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ప్రతి నెలకి అప్లికేషన్స్ 1,03,000 నుంచి 1,07,000 వరకు అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఉన్నటువంటి 10,000 టికెట్స్ కోసము ఇంతమంది ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ యాక్సెసిబుల్ అయ్యే విధంగా ఇప్పుడు ఈ అప్లికేషన్ తయారు చేశాము. దాదాపు ఒక 8-9 నెలల నుంచి ఈ విధానంలో ఇప్పుడు టికెట్స్ భక్తులందరికీ ఇస్తున్నాం. ఎంతోమంది ఎవరికి అయితే ఎటువంటి పరిచయాలు లేవు, కాంటాక్ట్స్ లేవు, రెఫరెన్సెస్ లేవు, ఎంతోమంది ఇప్పుడు దీనివల్ల టికెట్స్ పొందగలిగారండి. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒంగోలు నుంచి. నమస్కారం అండి వెంకటేశ్వర గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఇంతకు ముందు వికలాంగులకి సాఫీగా డైరెక్ట్ గా ఇప్పుడు మామూలు జనరల్ పీపుల్ అందరిని ఆపేసి డైరెక్ట్ గా ఇలా పంపించేవాళ్ళు 1/2 అవర్ రేంజ్ అనుకుంటున్నాను తెలిసి. అవునండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మొన్న నేను ఒక 2 వీక్స్ అయింది నేను తిరుమల విజిట్ చేసి. ఇప్పుడు డిజేబుల్డ్ ని అప్పటికే చుట్టూ తిప్పేశారు. చుట్టూ తిప్పేసినప్పటికీ కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత క్యూలోకి వదిలేసారండి. క్యూలోకి వదిలిన తర్వాత ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది కదా కనెక్టింగ్ క్యూ లోపలికి గుళ్ళకి, అక్కడ వీళ్ళందరినీ ఆపేశారండి. అర్ధగంట సేపు లైన్ లో నిలబెట్టి ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారండి. ఎందుకలా మమ్మల్ని మళ్ళీ వదిలేసి మళ్ళీ స్టాప్ చేసేసి జనరల్ వదిలేరు ఎందుకని? అంటే మరి ఆ రోజు మరి ఏం జరిగిందో మనకు తెలియదు, అది మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఓవరాల్గా అయితే మన ఇన్స్ట్రక్షన్స్ అర్ధగంట సేపు అంటే దాదాపు పడుతుంది మార్నింగు, అదేవిధంగా మధ్యాహ్నము. ఈ 2 స్లాట్స్ ఏదైతే మనం వృద్ధులు దివ్యాంగుల కోసం కేటాయించి ఉన్నాము దాంట్లో మనం జనరల్ క్యూ లైన్ని ఎప్పుడు కూడా వదలతలేం. మరి ఒకవేళ ప్రత్యేకంగా ఆ రోజు ఏమైనా కొన్ని కారణాల వల్ల ఏమైనా అంతకుముందు ఉన్నటువంటి బ్రేక్ కానీ లేట్ అయిందో మరి ఏం జరిగి తెలియదు. అది మనం ఇప్పుడు ఎంక్వైరీ చేసి దాని మీద కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. బట్ అదర్వైజ్ అదే పాలసీ అయితే మేము ఇప్పుడు ఎక్కడ కూడా ఈ దివ్యాంగులు వృద్ధులు లైన్ పోయేటప్పుడు మిగతా వాళ్ళని అక్కడ టెంపుల్లోకి పంపట్లేదండి. సార్ పాపాతి గారు దిండిగల్ నుంచి. నమస్కారం అండి పాపాతి గారు, చెప్పండి. நாங்கள் திண்டுக்கல்ல இருந்து பேசுகிறேங்க. నమస్కారం అమ్మా. அதாவது டூரிஸ்ட் திண்டுக்கல்ல இருந்து ஏஜென்ட் பேசுகிறோம். அங்கே வந்து சாமி பார்க்கும்போது 2 நாள் ஆயிடுது. அதுக்கப்புறம் வந்து சாமி முன்னாடி போனா சீக்கிரமா இப்படி இழுத்து விட்டுறாங்க. ஒரு 2 நிமிஷம் கூட சாமி பார்க்க முடியல. அதிலம்மா நீங்க உங்க கேள்வியிலே பதில் இருக்கே. அப்படி நீங்க போங்கன்னு சொன்னாதான் உங்களுக்கு 2 நாள் பிடிச்சிட்டு இருக்கு. இல்லைன்னா நீங்க 2 நிமிஷம் இருந்தா 1 வாரம் பிடிக்கும் தர்ஷனத்துக்கு. உங்களுக்கு எல்லாம் தெரியும் 10 வருஷம் முன்னால் எப்படி இருந்தது, 20 வருஷம் முன்னால் எப்படி இருந்தது, இப்போ கூட்டம்லாம் எப்படி வருது. இப்போ டியூஸ்டே நார்மலாக வராத இருந்தாங்க. இப்போ அதெல்லாம் ஒன்றுமே இல்லை. எப்போ பார்த்தாலும் எந்த நாள் பார்த்தாலும் ஹாலிடேவா, ஒர்க்கிங் டேவா, ஆஸ்பேஷியஸ் டேவா, ஃபெஸ்டிவல் இருக்கா, ஒன்றுமே இல்லை. எப்போ இருந்தாலும் கூட்டம் ரொம்ப அதிகமாக இருக்குது. அதனால் இப்போ 2 நாளில் தர்ஷனம் கொடுக்கறதுக்கு சான்ஸ் இருக்குன்னா அது அங்கே ஒரு செகண்ட் மட்டும்தான் நீங்கள் உங்களுக்கு சான்ஸ் இருக்குது நின்றுக்கிறதுக்கு. அதனால 2 நாள் பிடிக்கிறது. இல்லைன்னா 1 வாரம் பிடிக்கும்மா. நீங்கள்லாம் அதெல்லாம் கொஞ்சம் புரிஞ்சுக்கிட்டு கோஆப்ரேட் பண்ணணும். நம்ம 1 செகண்ட் இருந்தால் தான் மிச்ச ஆளுங்களுக்கு அட்லீஸ்ட் 1 டேல தர்ஷனம் ஆகிறதுக்கு சான்ஸ் இருக்கும். இல்லை நம்ம அங்கே இருந்தால் எல்லாரும் அஃபெக்ட் ஆவாங்க. நம்ம பார்த்தா எப்பவும் 70,000 80,000 தர்ஷனம் பண்ணிகிட்டே இருக்கிறோம் எவ்ரி டே. அதனால் இந்த ப்ராப்ளம் எப்போ இருக்கும். நீங்கள் கொஞ்சம் மனப்பூர்வமாக அதை கொஞ்சம் அண்டர்ஸ்டாண்ட் பண்ணிக்கிட்டு போகணும். సార్ వాసు గారు వైజాగ్ నుంచి. నమస్కారం అండి వాసు గారు, చెప్పండి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి వాసు గారు. సార్ నమస్కారం. ఏంటంటే నా ఫ్రెండు వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టం. కానీ తను పిహెచ్డి సంస్కృత్ చదివాడు. లోకం మీద వైరాగ్యం వచ్చి వెంకటేశ్వరం దగ్గర ఉందామని అక్కడికి వచ్చి ఉంటే ఎన్నో రోజులు అక్కడే ఉండి జపం ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే తిరుమలలో తను రోజు ఇక్కడే ఉంటుండు కదా అనేసి తను జీప్ ఎక్కించి చాలా దూరం కింద తీసుకొచ్చి వదిలేశారు. మరి అటువంటి భక్తుల కోసం ఏం చేస్తారు? అసలైన భక్తులు అంటే వాళ్ళ కోసం ఏం పట్టించుకోరా? ఏం చేశారు? ఎక్కువ రోజు లాంగ్ స్టేకి ఐడెంటిఫై చేస్తారు సార్. దే విల్ బి సెంట్ అవుట్. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు తిరుమలలో రోజువారీ 1,00,000 మంది వస్తున్నారు. అంటే భక్తులందరూ మాకు ముఖ్యమే.
ఎక్కడ ఉన్నా వాళ్ళు భక్తులే. స్వామివారి భక్తి మనం ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరో ఒకరు స్పెసిఫిక్గా ఎక్కువ టైం ఇక్కడ ఉండాలంటే మనకి ఉన్నటువంటి ప్లేస్ సరిపోదు. కాబట్టి జనరల్గా మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతాం అనుకోండి, అంతే తప్ప భక్తులందరూ కూడా వెల్కమే. ఇన్ఫ్యాక్ట్ భక్తుల కంటే ముఖ్యమైన మాకు ఇంకెవరు లేరు. కాబట్టి కాకపోతే భక్తులు ఏంటంటే ఒక్కరే కాదు కదా, లక్షలాది మంది స్వామివారి భక్తులు ఉన్నారు. అందరికీ కూడా మనం సమానంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్ నందగోపాల్ గారు చెన్నై నుంచి. నమస్కారం అండి నందగోపాల్ గారు, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎందరో మహానుభావులు మహాప్రభు, రియలీ ఐఎమ్ వెరీ లక్కీ స్పీకింగ్ విత్ మహాప్రభు. I am 35 years old, Mahaprabhu. In this regard, I would like to bring your kind notice that the Tirupala Devasthanam inflicting so many amenities to the devotees. There is no limit. Day by day, year by year, there were so many amenities implemented to the devotees. In this regard, I would like to bring your cut once again. Thank you, sir. Particularly among them, Jala Prasadam. Former executive officer, Sri sir. Other person, so many amenities. In this regard, I would like to present this once again, sir. I am 75 years old. Gandasala garu cheppene. Gandharo Mahanubhavulu enni metlikana kaanaravayya. Same like that. తగ్గిరి వచ్చినా కూడా 7 గంటల సమయం కళ్ళు కనపడలేదు. అంత పాత గంటల పాట 7 గంటల సమయం ఎక్కడ ఉన్నావయ్యా, ఎన్ని మెట్లికైనా కానారావయ్యా, కళ్ళు కనపడలేదు స్వామి. I request you please once again and again, more than 75 years old people, please allow inside Mahadwaram Prabhu only 1 second Mahaprabhu. That request. So once again, I will not come or not. I am 70 years old. Please, this is my kind request, sir. Because all are Mahanubhavulu. There is no limit to your power and everything, sir. Particularly, Maharaj Srinivasa Raju is speaking Tamil very well. The Mahaprabhu, please allow inside more than 70 years. The Devasthanam implemented so many amenities, senior citizen. ముందుగా 10 గంటల తర్వాత 3 గంటలు ఒక 2 సార్లు, ఒక రోజు 2 సార్లు అలౌడ్. సో ఇన్ దిస్ రిగార్డ్ దట్ ఇస్ ఓన్లీ మై రిక్వెస్ట్ అలౌడ్ ఇన్సైడ్ 70 years master. That is my request. Once again, thanks all of your colleagues and officers, everybody. This is work taking so many interest and hard working to implement us the devotees. Yes, sir. That is my request, sir. Thank you very much, sir. Once again, more than I am 60 years, I am coming to Tirumala. Go mere Padaramas. Go mere. Thank you so much. God has been very kind to you. He has given so many opportunities to you to come and have his darshan. And you are quite experienced and you have seen all the amenities being provided by TD from time to time. And I also thank you for the compliments. Officers are definitely working hard. All the employees of TTD, whether outsourced or regular, they are working quite sincerely. However, the whole objective is that wherever there are deficiencies in services, we should be able to get to know of them and then rectify them. And in this context, as you are already aware that particularly for old age people also we have specific provisions for darshan. So I request you to kindly make use of them and again have darshan of Lord Venkateshwara Swami. Thank you so much. సార్ గాయత్రి గారు చెన్నై నుండి. నమస్కారం గాయత్రి అమ్మ, చెప్పండి. Sir, I came to Tirumala on 5th, sir. It was very well organized. I am very happy about it. Thank you so much. And I want to just convey one important message. Please tell. The volunteers or the employees standing near the Sannadhi, they are just pushing like anything. They don't have the basic courtesy with the bhaktas. I am very much upset because of it. Yes. You just insist. We are coming once in a year or twice in a year, and we want to have just half a minute darshan, not more than that. It was not rush in Tirumala on that day, on what when we came there. There is no necessity of pushing us. Just I want to convey this message. But this time it was very well organized. I am very happy about it. Thank you so much for the compliments. Now let's come to the issue. You see, first of all, we should all understand that nobody enjoys pushing the pilgrims. We actually treat pilgrims like God themselves.
However, as you are aware, the attraction and the power of Lord Venkateswara Swami is such that anybody who enters the Sannidhi doesn't feel like leaving the place. This applies not only to the common pilgrims who are coming for general Sarv Darshan, but it equally well applies to people who have been sitting inside for sevas and ceremonies like Abhishekam also. Even if you give a devotee a chance to sit there for 40 minutes, 50 minutes seva, after that also he doesn't feel like leaving the Sannidhi. Now that is the attraction of the God. As a result, what is happening is, irrespective of who he is, the speed of the queue simply slows down once people enter the Bangaru Vakili area. Now, as a result, little bit of pushing is required, though we are also very sensitive to the issue. And as you would have noticed, in case you are coming regularly for a long time, that earlier there used to be male volunteers pushing all ladies, gents, everybody. And we have strictly prohibited that. As a result, you would have possibly noticed that day also that there are only female volunteers now in that area, so that this kind of irregularity and injustice doesn't happen to lady devotees. However, in case the devotees were actually moving fast themselves, then this position would not arise. Hopefully, over a period of time, devotees also would learn to keep the queue moving. The problem arises when the queue stops moving and somebody, whosoever reaches the front spot, he stops there to have a bit longer darshan of the God. As a result, the entire queue stops. Now, we need to appreciate that irrespective of whether you feel the rush or not, minimum of 70,000-80,000 people land up in Tirumala every day. And if we want to have very slow, smooth darshan without any pushing, pulling, the capacity of our temple is not more than 30,000 per day. So, if we have to have darshans more than that, then some amount of speeding up of the queue is absolutely essential. However, we take care to ensure that it is as minimum as required and nobody is being dealt with unfairly, and people who are sort of a little bit of pushing and pulling also, my volunteers, they are also supposed to behave with dignity and respect towards the pilgrim. Sir, Sridhar garu Nujiveedu nundi. Namaskaram andi Sridhar, cheppandi. సార్ నమస్కారం సార్. Namaskaram andi. ఓం నమో వెంకటేశాయ. Om Namo Venkatesha. ముందుగా భక్తులందరికీ సౌకర్యాలు కలిగి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మీకు మీ స్టాఫ్ అంతకి ధన్యవాదాలు సార్. సార్, రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం. చెప్పండి. స్వామివారి దర్శనానంతరం మనం భక్తులకి ఉచిత ప్రసాదం ఇస్తారు ఇంటి దగ్గర. భక్తులు ఆ ప్రసాదం చేసి కొంతమంది కింద పడేసి అదంతా మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళందరూ తొక్కటం ఇవన్నీ చాలా అపవిత్రం అవుతుంది. పవిత్రమైన ప్రసాదం అది ఏమన్నా బయటికి ఉచిత ప్రసాదం బయట పెద్ద గ్రౌండ్ ఉంది మనకి, అక్కడ ఏమన్నా ఏర్పాటు చేస్తే అక్కడ ప్రశాంతంగా కూర్చొని సేవించే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ లోపలికి దర్శనానికి స్వామివారి దర్శనానికి లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయి వాళ్ళు వీళ్ళు ఫ్లాష్ అయిపోయి పిక్లాట్ జరుగుతుంది. అది వాళ్ళని వదిలేటప్పుడు వీళ్ళు వెళ్ళేటప్పుడు. రెండోదండి సార్, రెండో పాయింట్ చెప్పండి. రెండో పాయింట్ సార్, అక్కడే మన భక్తులు ప్రసాదం సేవించే దగ్గరే ఒక కౌంటర్ ఉంది సార్. ఇది మన ప్రసాదాలు స్టాఫ్కి ఇచ్చే ప్రసాదాలు. అవి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు అమ్ముకుంటున్నారు సరే, అది వేరే విషయం. అది అక్కడ వాళ్ళు క్లీన్ చేసే తట్టలు అవి ఉంటున్నాయి. ఆ తట్టల్లో పెట్టి స్టాఫే అంత పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రమైన విధంగా చేస్తా క్లీనింగ్ చేసే ఆ తట్టలు వాటిల్లో పెట్టి ఇస్తుంటే చూడటాకే బాగోట్లేదు. అది కొద్దిగా అదొకటి కంట్రోల్ చేస్తారు. ఒక బడిలో కౌంటర్లో ఓం నమో వెంకటేశాయ. మొదటిది శాస్త్రానికి సంబంధించింది. అన్న ప్రసాదం, స్వామివారి ప్రసాదం వితరణ ఆలయం వెలుపల చేయవచ్చా లేదా అని అడ్మినిస్ట్రేషన్ పరంగా చెప్పలేము. కానీ మీరు భక్తుడే, యాత్రికులే మీరు కూడా. కాబట్టి మీతో పాటుగా మీ యొక్క ఫీలింగ్స్ని ఇతర యాత్రికులు కూడా వారు కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటే పరిస్థితి రాదు. కాబట్టి కావాల్సినంత మాత్రమే తీసుకోవడము, ఎక్కువైతే వద్దని చెప్పడము, ఆ ధోనిలో తక్కువ మాత్రమే తీసుకోవడం. తర్వాత ఒకవేళ ఏ కారణం వల్ల వద్దనుకున్నా అక్కడనే ఎన్నో డస్ట్బిన్లు ఉన్నాయి, వాటిలో వేస్తే నేల మీద పడకుండా ఉంటుంది. దీంట్లో ఎక్కువ బాధ్యత వచ్చేటటువంటి స్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల మీద ఉన్నది. కాబట్టి వారు కోఆపరేట్ చేస్తే ఈ పరిస్థితి తలెత్తదు. మీరు సూచించిన సలహాని దాని మీద ఆఫీసర్లుగా మేము కామెంట్ చేయలేము. దాని గురించి వాళ్ళని అడిగి కనుక్కోగలం మాత్రమే. రెండవది, మీరు వగపడి అని పిలిచే చోట ఇచ్చే లడ్ల గురించి చెప్పారు. తప్పకుండా శుచి, శుభ్రత, అదేవిధంగా అవినీతి ఆస్కారం లేకుండా మళ్ళా వాళ్ళందరికీ కూడా తగిన విధంగా సూచనలు, హెచ్చరికలు
జారీ చేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ శ్రీను కుమార్ గారు విజయనగరం నుండి. నమస్కారం అండి శ్రీను కుమార్ గారు. నమస్కారం. చెప్పండి. హలో, మాట్లాడండి శ్రీను కుమార్ గారు. సార్ మేము ఒక 2 విషయాల గురించి డిస్కస్ చేస్తాం. మాట్లాడండి. అది చెప్పండి, మరి వినపడుతోంది ఇక్కడ. సార్ నమస్తే అండి. ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఫ్రీ దర్శనాల గురించి కానీ లేదంటే మిగతా అన్నప్రసాదం కానీ చాలా బాగుందండి. నేను సంవత్సరానికి ఒక 2 సార్లు వస్తుంటాను మినిమం. సో ఇక్కడ ఇబ్బందులు ఏంటంటే ఒక 2 ఉన్నాయండి మీ దృష్టికి తీసుకురావాల్సినవి. ఒకటోది ఏంటంటే స్టాఫ్ కొంచెం గట్టిగా మాట్లాడడం, దురుసుగా పెంచడం దగ్గర మీరు చెప్పినట్టుగా వాళ్ళకి కంప్లైంట్ పెన్కి ఇవ్వండి అన్నారు. బట్ ఎవరు కూడా ఐడెంటిటీ కార్డు బయటికి షో చేయట్లేదు సార్. మీరు సీసీ కెమెరాలో ఒకసారి పర్యవేక్షించండి. ఎందుకంటే మీరు సో మెనీ యాక్టివిటీస్లో మీరు బిజీగా ఉంటారు కాబట్టి ప్రతిదీ పరిశీలించలేరు. ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ కార్డు మెడలో వేస్తున్నారు, దాన్ని తీసుకెళ్లి జోబులో పెడతారు. ఈవెన్ టెంపుల్ ప్రిన్సిస్ లో కూడా, లేదా దర్శనం దగ్గర కానీ, లేదంటే మా క్యూ లైన్ లో టికెట్లు చెక్ చేసే దగ్గర కానీ ఎవరు కూడా ఎక్కువగా 80% పీపుల్ పాకెట్ లోనే పెడుతున్నారు అది ఐడెంటిటీ కార్డు. వాళ్ళ పేరు మేము చూసుకొని మీకు కంప్లైంట్ చేసే ఇది లేదు. ఎందుకంటే మా దగ్గర మొబైల్ ఉండదు. చూసుకోండి, ఇప్పుడు నేను టీవీలో చూస్తున్నాను, చాలా మంది లోపలే పెట్టారు. ఇప్పుడు మీరు దీంట్లో కూడా మీటింగ్ లో కూడా. సో దయచేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డు మాకు విజిబుల్ గా కనిపిస్తే మీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం అవుతారు. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మటుకు చక్కగా పనిచేస్తున్నారు. ఎవరైతే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎక్కువైందో లేదో తెలియదు, కానీ వాళ్ళందరూ మాత్రం ఇలాగే పెడుతున్నారు. కొంచెం దయచేసి మాకు కంప్లైంట్ చేయమని మీరు చెప్తున్నారు, చేసే అవకాశం కల్పించట్లేదు. రెండో పాయింట్, మాకు టీటీడీలో ఇంతకుముందు కౌంటర్లో కొన్ని సేవా టికెట్లు వచ్చేవి. ఏదో కష్టపడి లైన్ కాసి, లేకపోతే ఫస్ట్ కాబట్టి ఒక సంవత్సరానికి ఒకసారైనా మాకు అవకాశం దొరికేది. ఈ ఆన్లైన్ రావడం వల్ల కొంత మిస్ అవుతున్నాం. సో ఆన్లైన్ పద్ధతి చాలా మంచిది, సామాన్య భక్తుల కోసం పెట్టారు. అలాగే సేవా టికెట్లు కొన్ని అయినా కనీసం మీ టీటీడీ కౌంటర్లో ఇస్తే కొంతమంది ఇలాగ కూడా లాభపడతారు కదా అని నా ఉద్దేశం. అది ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, బోర్డు అయింది, వస్తుంది అని ఎదురు చూస్తున్నాం సార్. బోర్డు మిస్లు అయిందని బయట మామూలుగా టాకు, అది వస్తుంది గవర్నమెంట్ నుంచి అని ఎదురు చూస్తున్నాం సార్. అది ఒకవేళ వస్తే చాలా సంతోషిస్తున్నాం సార్. ముందు సుప్రభాతం అవన్నీ అనుకున్న టైంకి దొరికేవి సార్. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో ఎనీ డే ఎనీ టైం అని పెడుతున్నారు. దాంట్లో చేస్తే వస్తుందేమో ఆశ చేస్తున్నాం. వస్తుంది, మాకు ప్రైవేట్ ఎంప్లాయీస్ మన టైం సెలవు ఉండదు, ఆ టైంలో టికెట్ దొరుకుతుంది, వెళ్ళలేకపోతున్నాం. అలాగే చాలా మంది చూడండి లక్కీ డిప్లో వచ్చే టికెట్లు అందరూ కూడా దర్శనంకి రాలేకపోతున్నారు సార్. మీ దృష్టిలో ఒకసారి చూడండి, ఏదో టైంలో వస్తుంది, వాళ్ళు మిస్ అవుతున్నారు, ఆ టికెట్ వేస్ట్ అయిపోతుంది. సో అది కూడా దృష్టిలో ఏమైనా అవకాశం ఉంటే తమరు చేస్తారని మా విన్నపం. ఇప్పుడు ఒకటి మీరు ధన్యవాదాలు. ఇప్పుడు ఒకటి మీరు ఈ ఎంప్లాయీస్ కార్డు గురించి చెప్పారు, అది చెప్పింది కరెక్ట్, మీరు బాగా గమనించి ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే చాలామంది ఐ కార్డ్స్ పాకెట్ నుంచి తీసి బయట పెట్టారు ఇప్పుడే. సో అది ఇప్పుడు మేము సీరియస్గా అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, ఈ ఐ కార్డ్స్ కనపడే విధంగా ఉండాలి. ఉంటేనే వస్తున్నటువంటి భక్తులకి అందరికీ కూడా ఐడియా ఉంటుంది ఎవరు ఏ విధంగా డ్యూటీలు నిర్వహిస్తున్నారు, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. మంచి సలహా సూచన అది. రెండోది ఇందాక మీరు చెప్పారు ఈ ఆన్లైన్ డిప్ గురించి. అంటే ఎవరికి అయితే ఈ టికెట్ ఆన్లైన్ డిప్లో లభిస్తుందో వాళ్ళు ఒక్కో సందర్భంలో రాలేకపోతున్నారని. ఇప్పుడు దానివల్ల మీరు చూసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ డిప్లో అప్లై చేసేటప్పుడే మేము ఆప్షన్ ఇస్తున్నాం. అంటే కంపల్సరీగా అందరూ కూడా ఏదో ఒక రోజు టికెట్ తీసుకోవచ్చు అనేది అప్లికేషనే కాకుండా వారికి ఏ రోజు కన్వీనియంట్ అవుతుందో ఆ రోజు వరకే కూడా పరిమితి అయిపోయి అప్లై చేసుకుంటే అవకాశం ఉంది. అంటే ఆ అవకాశం దానివల్ల కల్పించాం. అంటే ఏ రోజైతే మీరు ఇక్కడ వచ్చి ఉంటే అవకాశం ఉందో ఆ రోజుకి మీరు అప్లై చేస్తే మీకు టికెట్ దొరికితే ఆ రోజు వరకు టికెట్ దొరుకుతుంది. కాబట్టి మళ్ళీ 6 months వరకు బ్యాన్ ఉంటుంది. ఒకవేళ మనకి టికెట్ లభించింది మళ్ళీ ఇంకా రేపు పాల్గొనే అవకాశం లేకుండా, అటువంటి పెనాల్టీ ఏం జరగకుండా మనం ఈ అవకాశం కల్పించి ఉన్నాం. కాబట్టి మీకు ఎప్పుడైతే కన్వీనియంట్ ఉంటుందో, ఏ రోజైతే మీరు రాగలుగుతారో ఆ రోజు వరకు మీరు అప్లై చేస్తే మీకు బాగుంటుంది. అదేవిధంగా ఆ టికెట్ వేస్ట్ పోకుండా వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది భక్తులకి.
ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ టికెట్స్ కోటా ఏదైతే ఉందో రోజువారీగా మనకి ఉండే చాలా తక్కువ, మొత్తం కలిపి దాదాపు నెలలో 30 రోజులు ఉంటే ఒక యావరేజ్గా 10,000 టికెట్స్ ఉంటాయి. కాబట్టి ఉండేది యావరేజ్గా రోజువారీగా ఒక 300-350 టికెట్స్. దాన్ని మనం మళ్ళీ కొంత భాగమేమో ఆన్లైను, కొంత భాగమేమో ఇక్కడ ఈ టీటీడీ సేవ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర కేటాయిస్తే ఉన్నటువంటి కోట రెండింటికి తగ్గుతుంది. కాబట్టి చూద్దాము, ఇంకా ఇప్పుడు మన దాదాపు 8-9 నెలలు అయింది మొదలుపెట్టి, ఇంకొక 6-7 మంత్స్ నడిపించి ఏ విధంగా ఓవరాల్ సక్సెస్ అయిందో లేదో, ఎంతమందికి వచ్చిందో, ఎంతమంది ఇంకా ఫ్రీక్వెంట్గా అప్లై, ఎందుకంటే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే రెగ్యులర్గా డేటాను కూడా మానిటర్ చేస్తున్నాం. ఎంతమంది ఎన్నోసార్లు అప్లై చేశారు, ఎన్నోసార్లు అప్లై చేసినా కూడా వారికి టికెట్ రాలేదు, అటువంటి కూడా అనాలిసిస్ టైం చేసుకుంటున్నాం. కాబట్టి పాలసీ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటే అప్పుడు డెఫినెట్గా అవి తీసుకోవడం జరుగుతుందండి. సార్, షణ్ముఖ సుందరన్ గారు షోలింగర్ నుండి. నమస్కారం అండి సుందరం గారు, చెప్పండి. ஹலோ சார். నమస్కారం అండి, మాట్లాడండి సుందరం గారు. சார் நாங்கள் ஷோலிங்கிலேருந்து போரப்பாறை கிராமத்துலேருந்து பேசுகிறோம் சார். சார் இந்த சர்வ தரிசனம் வர்றதுக்காக நம்ம வந்து நடப்பாதையில் வரோம் சார். சார் நடப்பாதையில் வந்தாங்கனாக்க இப்போ 12 மணிக்கு வந்தேன் சார். நான் 12 மணிக்கு வந்தாக இல்லை டோக்கன் தீர்ந்து போச்சு அப்படின்னு சொல்கிறாங்க. நேற்று தான் வந்தேன் சார் நான். சரி கிட்ட போனாக்கா லைன் பார்த்தீங்கன்னாக்கா சர்வ தரிசனம் போகிறதுக்கு 2 நாள் ஆகும்னு சொல்கிறாங்க சார். அது கொஞ்சம் ஒன்றும் புரியல சார், ஏன் சார் அவ்வளோ நாள் ஆகுது? ஓம் நமோ வெங்கடேஷாய. சண்முக சுந்தரம் உங்களுக்கு வணக்கங்க. இப்போது நடந்து வந்தப்போ நாங்கள் டோக்கன் கொடுக்கறது உங்களுக்கெல்லாம் நிறைய சௌகரியம் பண்ணுறதுக்காக. எப்போ உங்களுக்கு டைம் கொடுத்துட்டு அந்த டைமுக்கு நீங்கள் வந்தால் ஒரு மணி நேரம் 1.5 மணி நேரம், எப்போ ஜாஸ்தி இருந்தால் 2 மணி நேரத்துக்குள்ளேயே உங்களுக்கு தரிசனம் ஆகும். இந்த ஏற்பாடு பண்ணுறோம்னா எங்களுக்கும் ஒரு லிமிட் இருக்கும். அதனால தான் நாங்கள் எப்போ பார்த்தாலும் 20,000 பேருக்கு மட்டும்தான் ஒரு நாளில் நாங்கள் இந்த சௌகரியம் பண்ண முடியும். இதில் 14,000 வந்து நம்ம அலிப்பிரி ரூட்டில் நடந்து வந்தால், 6,000 வந்து ஸ்ரீவாரிமெட்டுன்னு 2வது ரூட் இருக்குது, அங்கேருந்து நடந்து வந்தால் 6,000 டோக்கன் அங்கே கிடைக்கும். இங்கே 14,000 கிடைக்கும். எதுக்கு டோக்கனுக்கு இதுக்கு கோட்டா இருக்குன்னா இது ரொம்ப சௌகரியம் ஏற்பாடு பண்ண ஒரு வழி இது. அதனால தான் 20,000 பேருக்கு மட்டும்தான் பண்ண முடியும். நீங்கள் மத்தியானம் 12 மணிக்கு வர்றப்போ அது கொஞ்சம் இம்பார்ட்டன்ட் டே இருந்தால், சாட்டர்டே சண்டே அப்படி இருந்தால் அந்த கோட்டா ஆகிட்டு இருக்கும், க்ளோஸ் ஆகிட்டு இருக்கும். அதனால் உங்களுக்கு ஒன்றும் டோக்கன் வராது. நீங்கள் சர்வதர்ஷனத்தில் தர்ஷனுக்கு போகணும். அது கூட நீங்கள் மேலே வந்தாலும் உங்களுக்கு சர்வதர்ஷனம் டோக்கன் இங்கே கிடைக்கும். சர்வதர்ஷனத்தில் கூட நாங்கள் இப்போது டோக்கன் கொடுக்கறது ஸ்டார்ட் பண்ணிட்டோம். நிறைய நாள் ஆச்சு, இப்போது 5 மாதம் ஆயிடுச்சு. அதில் கூட ஒரு கோட்டா பார்த்தா எப்போ எந்த நாள் பார்த்தாலும் ஒரு கோட்டா 20,000, 17,000, 15,000 இப்படி கோட்டா இருக்குது அதில் கூட. ஸோ நீங்கள் நடந்து வந்தப்போ உங்களுக்கு அங்கே டோக்கன் கிடைக்கலையான்னா மலை மேலே வந்துட்டு இந்த டோக்கனுக்காக ட்ரை பண்ணுங்க. இது கூட லிமிட் இருக்கும். அந்த லிமிட்டுக்கு ஜாஸ்தி வந்தால் அப்போ நீங்கள் சர்வதர்ஷனுக்கு போகணும். சர்வதர்ஷனுக்கு போனால் இதுக்கெல்லாம் ஆல்ரெடி நாங்கள் ப்ராமிஸ் பண்ணிட்டோம். அதனால் சர்வதர்ஷனத்துக்கு போனால் 20 மணி நேரம் கம்பல்சரியாக உங்களுக்கு அந்த டைம் பிடிக்கும். பட் அங்கே கூட நீங்கள் ரொம்ப கஷ்டப்பட தேவையில்லை. சர்வதர்ஷனத்துக்கே போகிறதுக்கு லாஸ்ட்டு வழியாக உங்களுக்கு இருந்தால் அங்கே போயிட்டு அங்கே கூட உள்ளே போகிறதுக்கு நீங்கள் லட்டு வாங்கிறதுக்கெல்லாம் டோக்கன் கொடுப்பாங்க. உள்ளே போய் வெயிட் பண்ணாதே, நீங்கள் வெளியே வந்துட்டு திரும்பி அந்த 15 மணி நேரம் அப்புறம் அந்த டைமில் நீங்கள் திரும்பி உள்ளக்கு போகிறதுக்கு கூட அங்கேயும் ஃபெசிலிட்டி இருக்குது. அந்த ஏற்பாட்டெல்லாம் பண்ணிட்டு இருக்கிறோம். அதனால் நீங்கள் எங்கே வந்தாலும் எந்த ஃபெசிலிட்டி நான் கொடுத்தாலும் அதுக்கு ஒரு லிமிட் இருக்கும். அந்த லிமிட்டுக்கு ஜாஸ்தி வந்தால் நீங்கள் சர்வதர்ஷனத்துக்கு போகலாம். சர்வதர்ஷனத்தில் கூட நீங்கள் உள்ளே வெயிட் பண்ணாதே வெளியே வர்றதுக்கு கூட அங்கே ஏற்பாடு இருக்குது. அது நீங்கள் உபயோகம் பண்ணிக்கிட்டால் உங்களுக்கு அவ்வளோ ஸ்ட்ரெயின் இருக்காது. இத்தனை ஆயிரக்கணக்கில் பக்த ஜனங்களெல்லாம் வந்துட்டு இருக்கிறப்போ இந்த டிஃபிகல்ட்டி எல்லாருக்கும் இருக்கும். அது உங்களுக்கு புரியும். நீங்கள் அதுக்கு ப்ரிப்பேர் ஆகிட்டு இங்கே வரணும். థ్యాంక్ యూ. హనుమంత రెడ్డి గారు కామారెడ్డి నుంచి సార్. నమస్కారం అండి హనుమంత్ రెడ్డి గారు, చెప్పండి. హలో అండి, హనుమంత్ రెడ్డి అండి. చెప్పండి హనుమంత్ రెడ్డి గారు. ఏం లేదు సార్, ఇది నేను రికార్డింగ్ మాస్టర్ అండి. ఇంతకుముందు అరకామణి సేవ
తర్వాత లడ్డు సేవ జగన్ సేవ చేశానండి, రిటైర్డ్ మాస్టర్. ఇది మాకు ఏది అండర్ ఎక్స్పెక్టెడ్ కదా సార్. లాస్ట్ 70 ఎంత బాగుంటుండే సేవ చేయడానికి కలుగుతుందని కోరడం జరుగుతుంది సార్. ఏం చెప్పారండి? పరకామణి సేవ, లడ్డు సేవ, సార్ సేవ రిటైర్డ్ సార్. 70 ఏజ్ పెడితే కనీసం మాకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది కోరుతున్నాం. ఏంటంటే అండి, ఇప్పుడు మనము ప్రతి ఒక్క పథకానికి విక్తవాడి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడు ఈ పరకామణి సేవ అయినా లడ్డు సేవ అయినా ఎంతోమంది చేయడానికి ఇష్టపడతారండి. దానివల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్క అవకాశం కల్పించేటప్పుడు ఒక స్కీము, గైడ్ లైన్స్, ఒక విధానం పెడతాం. అంటే దానికి ఒక ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎఫిషియెంట్లీగా ఆ పని జరగాలంటే దానికి ఒక ఏజ్, హెల్త్ కండిషన్ ఇవన్నీ చూసుకునే అవకాశం ఇవ్వాలి. కాబట్టి మనం ఇటువంటి గైడ్లైన్స్ పెట్టి ఉన్నాం. అదేవిధంగా అంటే మిగతా వాళ్ళు కూడా అవకాశం రావాలి. ఎంతోమంది ఇంకా వెయిటింగ్. ఇప్పటికీ మీరు చూస్తున్నారు, అసలు మనం ఫ్రీగా వదిలేస్తే ఒక 6 months వరకు కూడా బుకింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇవాళ ఈ పరకామణి సేవకి, లడ్డు సేవకి. దానివల్ల ఇటువంటి కొన్ని అవకాశాలు ఒక్కోసారి మీకు దొరకపోవచ్చు. అయినా ఇప్పుడు స్వామివారి దర్శనానికి మీరు రావాలి. కాబట్టి సేవ అంటే బహుశా మీరు ఇప్పుడు మీ గ్రామంలో ఇంకా ధర్మ ప్రచారం కానీ మిగతా కానీ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది. అది కూడా స్వామివారి సేవ అనుకోవాలి మనం. తర్వాత ఏమో ఇక్కడ దర్శనానికి ఎప్పుడు వస్తే అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని నేను భావిస్తున్నాను. నితిన్ గారు వెంకటగిరి నుంచి. నమస్కారం అండి నితిన్ గారు. హలో, నమస్కారం అండి నితిన్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. మాట్లాడండి సార్. నేను వెంకటగిరి నుంచి మాట్లాడుతాను సార్. హలో, మాట్లాడండి, వినపడుతుందండి. సార్ మీరు చాలా బాగుంది సార్ మీ పద్ధతి అంతా. ధన్యవాదాలు అండి. తర్పగూడులో చాలా అంటే ఇంతకుముందు జనాభా చాలా కంజెస్టెడ్గా ఉండింది. ఇప్పుడు చాలా హ్యాపీగా లోపల దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మా సమస్య ఏంటంటే సార్, మేము చాలా మాట ఈ లక్కీ డిప్ లో వేసాం సార్. అయితే 6-5 మాటలు మేము వేసాం సార్. మామూలుగా మంత్లీ రిలీజ్ చేస్తాం కదా. అవునండి. ఇప్పుడు మేము ఆన్లైన్ గా చేస్తున్నాం సార్. మా ఊరు నుంచి కూడా చేస్తున్నాము. కానీ మాకు ఎప్పుడు శ్రీవారు రావట్లేదు టికెట్లు. అది ఒక రవ్వ మీరు ఏదైనా చూస్తే బాగుంటది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు నిన్నే మేము వచ్చాము తిరుమలకి, వస్తుంటాము. అయితే ఇక్కడ వెంగమాంబ కాడ చెప్పులు స్టాండ్ ఉంది సార్, లోపల ఎత్తి పెట్టుకోవడానికి. అయితే నేను అక్కడ పెట్టి వచ్చాను సార్. వెళ్ళి భోజనం చేసి మళ్ళీ బయట వచ్చేసరికి నా చెప్పులు కనపడలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే అంతమంది శ్రీవారి సేవలు ఉన్నారు కదా సార్, వాళ్ళని ఒక వాలంటీర్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఏదైనా ఒక టోకన్ టైపు మాకేమైనా దయచేసి మీరు కానీ కల్పిస్తే చాలా సంతోషిస్తారు. మీరు చాలా చెప్పుల స్టాండ్స్ అన్ని ఉన్నాయి సార్. కానీ ఒకవేళ మేము ఆ రోడ్డు వెనకాల నందకం కాడ ఎక్కడైనా రూమ్ తీసుకున్నా, ఇంకేమైనా నడిచి వస్తుంటే ఒకవేళ చెప్పు స్టాండ్ అక్కడ ఉంది, లోపల పెట్టుకొని ఒక టోకన్ కానీ మాకు ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అంటే మిస్ అవుతుంది సార్ చెప్పులు. అంటే చెప్పులు పోయేవే కాదు, అది కాదు. కానీ అక్కడ ఒక వాలంటీర్ నాకు పెడితే మాకు ఒక హ్యాపీగా ఉంటుంది సార్. ఎందువల్లంటే అక్కడ ఉండే చెప్పులు బయట వదులుతారు చాలా మంది. అక్కడ అంటే ఎక్కడ పెట్టుకోవడానికి లేకుండా చాలా మంది బయట వదిలేసి వెళ్తారు. అంత పరిస్థితి అయిపోతుంది. అదేదో ఆ చెప్పుల స్టాండ్ కూడా మీరు అక్కడ పెట్టారు కాబట్టి ఒక శ్రీవారి సేవ భక్తుడిని కానీ ఎవరిని పెట్టి ఒక టోకన్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఒకటి ఈ చెప్పల్ స్టాండ్ గురించి మీరు చెప్పారు. నాకు తెలిసింది అంటే ఇప్పుడు తిరుమలలో కూడా అంతకుముందు 2 చోట ఇటువంటి స్టాండ్లు ఎక్కడైతే టోకన్లు ఇచ్చి చెప్పలు ఇవన్నీ పెట్టుకునే అవకాశం ఉండేది, అవన్నీ కూడా అక్కడ నుంచి తీసేశారు. అంటే అప్పుడు భక్తులు ఇట్లాగా అడిగి ఉన్నారనుకోండి, కాబట్టి ఆ రిక్వెస్ట్ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారనుకోండి. అంటే ఇప్పుడు ఇటువంటి ఎక్కువ మంది భక్తులు అదే కోరుకుంటే పెట్టడానికి మనకి అభ్యంతరం ఏమి లేదు. ఒకవేళ శ్రీవారి సేవకులు ముందుకు వచ్చిన శ్రీవారి సేవకులైనా అక్కడ ఉంటారు, లేకపోతే టీటీడీ ఎంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వేరే ఎంప్లాయీస్ ఉన్నారు, వారి ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. అంటే భక్తులు మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, ఇట్లా చేస్తే బాగుంటుందా లేకపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది, ఏ విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు చేసుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఇట్లా రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. అక్కడ మీరు చెప్పింది అన్నప్రసాదం దగ్గర ఇబ్బంది ప్రారంభించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి వస్తున్నటువంటి భక్తులు కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఇంకా కొంత మనం స్ట్రీమ్లైన్ చేసాము వెండి వాకిలి దగ్గర కానీ తర్వాత బంగారు వాకిలి దగ్గర కానీ, అయినా ఇంకా మనం స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రష్ ఉన్నా లేకపోయినా ఎంత రష్ ఉన్నా కూడా ఆ భక్తులు ఒకరి మీద ఒకరు దాదాపు పడిపోతూ ఉంటారు. అంటే కొంచెం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఆ లైన్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అదేవిధంగా భక్తులు కూడా ఇబ్బంది పడుకుంటూ ఉంటారు.
ఇప్పుడు ఇందాక ఇప్పుడు మనము అక్కడ ఈ సెక్యూరిటీ చెక్ విధానం ఏదైతే ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో, దాంట్లో కూడా కొన్ని మార్పులు తీసుకువచ్చాం. పైన 2 కంపార్ట్మెంట్స్, కింద ఫ్లోర్లో 2 కంపార్ట్మెంట్స్ని మనం సెక్యూరిటీ చెక్ కంపార్ట్మెంట్స్గా మార్చేసుకున్నాం. ఎన్నో డిఎఫ్ఎండీలు, బ్యాగేజ్ స్కానర్స్ ఇవన్నీ పెట్టాం. సో దాట్ ఏదైతే ఈ ఎలిఫెంట్ బ్రిడ్జ్ దిగాక అక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా రష్ ఎక్కువైపోయి ఇబ్బంది పడేవాళ్ళు, అటువంటి ఇబ్బంది కూడా జరగకుండా మళ్ళీ ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని సరిగా సెక్యూరిటీ చెక్, స్క్రీనింగ్ ఇవన్నీ చేసుకొని భక్తులు వస్తే ఇంకా క్యూ లైను ఇంకా స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి మార్పులు మనము ఎన్నో అవసరమైతే అన్నో చేస్తూ ఉంటాము. డిప్ విధానం వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే 10,000 టికెట్స్ అంటే ఫ్యామిలీ చూసుకున్నట్లయితే ఒక్కొక్క అప్లికేషన్ మీద మనం 2 శాంక్షన్ చేస్తాం కాబట్టి 5,000 మందికి దాదాపు అవకాశం ఉంటుంది ఒక నెలలో. అంటే 1,00,000 మంది పైన రిజిస్టర్ చేసుకుంటుంటారు. కాబట్టి ప్రాబబిలిటీ మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాబబిలిటీ దాదాపు 5-6% ఉంటుంది ఉన్న అప్లికెంట్స్లో. సో అంటే ఎంత ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి మనం అప్లై చేసినా ఒక 4సారి అప్లై చేసినా కూడా అవకాశం దొరకపోవచ్చు. చాలామంది అంటే మా డేటా అనాలిసిస్ మీరు చేసుకుంటే దాదాపు 20% మందికి ఫస్ట్ టైంలోనే కూడా టికెట్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆ 20% మందికి ఎప్పుడైతే వాళ్ళు అప్లై చేశారో అదే నెలలో వాళ్ళకి టికెట్ లభించింది అనుకోండి. అదేవిధంగా దాదాపు 18% మంది సెకండ్ అటెంప్ట్లో. అట్లాగా చాలామందికి డిఫరెంట్ డిపెండింగ్ అంటే ఎప్పుడు స్వామివారు ఆదేశం ఉంటుంది అనుకోండి, అప్పుడు వారికి ఆ టికెట్ లభిస్తుంది. అయినా నిరాశపడకుండా మనం అప్లై చేసుకుంటూనే ఉండాలి. మొత్తం కలిపి ఓవరాల్ డేటా అనాలిసిస్ చేసుకుంటున్నాం మేము. ఏమైనా ఫర్దర్ స్కీమ్లో మార్పులు చేసి ఇంకా బాగా చేసే అవకాశం ఉన్నప్పుడు అటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. సార్ జగన్మోహన్ గారు పుత్తూరు నుండి. నమస్కారం అండి జగన్మోహన్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఏం లేదు సార్, దర్శనాల్లో గిట్నాలు అంతా చాలా బాగుంటుంది, మీ ఏర్పాట్లు అంతా చాలా బాగుంటుంది. టీటీడీ ఫస్ట్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండపైన హోటల్స్లో రేట్లు ఎక్కువ సార్, అది కొంచెం చూడాలి సార్. సెకండ్ కెమెరా అంటే కింద తిరుపతిలో శ్రీవారి రూమ్స్ ఉన్నాయి కదా సార్ మంది, అక్కడ వచ్చి చాలా మంది మిస్యూజ్ చేసుకుంటారంట సార్ రూమ్లు. అంటే లోకల్ వాళ్ళు తిరుపతి వాళ్ళు రూమ్ తీసుకునేసి అంటే మందు తాగడము అక్కడ కూర్చొని అంటే రూముల్లో అంటే చాలా మంది అట్లా మిస్యూజ్ చేసుకుంటారు సార్. మీరు అట్లా అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేయాలి సార్. ఓకే. చాలా మంది అట్లా మిస్యూజ్ చేసుకుంటారు అది సార్. సార్ మొన్న లాస్ట్ ఆగస్టు 16వ తేదీ వచ్చినాను సార్ కొండకి సార్. అక్కడ నేను చెప్పుకొని తెచ్చిపోయినాను. అది వచ్చే కాస్ట్ వచ్చి 2,500 సార్ చెప్పుల కాస్ట్. అక్కడ దారిపోయింది సార్ అది. అక్కడ ఊరికే మానేసేకుందో చెప్పినారు సార్. అక్కడ సార్ చెప్పులు తెస్తున్నాను సార్ దారిపోయింది సార్ అంటే పోయానే అంటే రెస్పాన్సిబిలిటీ ఆయన ఉంటే ఎట్లా అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ చేసినారు సార్. ఊరికే ఒక యాక్షన్ అయినా ఏదన్నా అట్లా ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు సార్ వాళ్ళు. ఒక మాట కూడా వాళ్ళు ఏమి పట్టించుకోలేదు సార్ వాళ్ళు. కొంచెం అట్లా రెస్పాన్సిబిలిటీగా అట్లా చెప్పండి సార్ అట్లా సార్. సో ఇప్పుడు 3 అంశాలు మీరు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తిరుపతి అకామిడేషన్ మిస్ గురించి చెప్పారు. అది మరి అంతకుముందు మన దృష్టికి రాలేదు కాబట్టి ఇప్పుడు స్ట్రిక్ట్గా మనం విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్, సీనియర్ అధికారులతో ఇన్స్పెక్షన్స్ చేసుకుని దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్ని స్టెప్స్ తీసుకుంటాం. రెండోదేమో ఇప్పుడు ఏదైతే స్టాఫ్ మిస్బిహేవియర్ గురించి చెప్పారు అది కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే టైం టు టైం మనకి కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. చాలాసార్లు మనం చెప్తా ఉన్నాము, కొంతమంది అధికారుల మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. ఆ కాంట్రాక్టర్ వర్కర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నాం. అయినా ఒక్కొక్కసారి ఎందుకంటే ఇప్పుడు బిహేవియరల్ చేంజ్ అంత ఈజీగా రాదు. మనం కంటిన్యూస్గా వాళ్ళకి శిక్షణ కార్యక్రమం అదేవిధంగా వాళ్ళ మీద నిఘా పెట్టుకొని మానిటరింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెసే. దీంట్లో మళ్ళీ మేము దాన్ని స్ట్రీమ్ లైన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది కొంచెం సీరియస్గా ఆలోచిద్దాం ఈ ఇష్యూలో. మూడోది ఇప్పుడు హోటల్ రేట్స్ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పటికే మనం ఈ అన్నప్రసాదంని బాగా విస్తారంగా అన్ని రద్దీ ఉన్న ప్రాంతాల్లో పెంచాం. అంటే ఉన్నటువంటి అన్నప్రసాదం భవనంలోనే కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే కాకుండా బయట ఏదైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అంతకుముందు మాకు ఉన్నటువంటి జనతా క్యాంటీన్ని కూడా రెండింటినీ కూడా ఈ అన్నప్రసాదం కేంద్రంగా మార్చుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనము ఉచితంగానే అన్నప్రసాదం సరఫరా చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రైవేట్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఏదైతే మిగతా క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏంటంటే ఇప్పుడు పెద్ద హోటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే ఎటువంటి రేట్ కంట్రోల్ ఇప్పుడుంటి పాలసీ ప్రకారం లేదు. మిగతా జనతా క్యాంటీన్స్ అయితే ఉన్నాయో దాంట్లో
12-13 ఐటమ్స్ ఏవైతే ఎక్కువ మంది తీసుకుంటారో ఇడ్లీ వడ అటువంటివి దోశ లాంటివి ఇటువంటి 13 ఐటమ్స్ మీద అయితే రేట్ ఇప్పటికి కూడా నియంత్రణ ఉందనుకోండి, మనం రేట్స్ నిర్ధారించి ఉన్నాం. అంతకంటే ఎక్కువ వాళ్ళు అమ్మటానికి లేదు. మిగతా ఐటమ్స్ ఏదైతే ఉంటాయో తక్కువ మంది తీసుకుంటారు కాబట్టి వాటి మీద కూడా రేట్ కంట్రోల్ లేదు. అయితే ఏ ఐటమ్ మీద అయితే మనం రేట్స్ ఫిక్స్ చేసి ఉన్నాం అవన్నీ అక్కడ ప్రకటించి ఉన్నాం. అంతకంటే ఎక్కువ వాళ్ళు సేల్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఏ ఐటమ్ అయితే రేట్ కంట్రోల్ లేదో అది వారికి, ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ మోడల్లో వారు కూడా లీజ్ అమౌంట్ కడతారు కాబట్టి ఉన్నటువంటి పాలసీ ప్రకారము వారు కూడా రేట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ మిగతా ఐటమ్స్కి అయితే ఎక్కడైతే వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేస్తున్నారో అది కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రకటించిన రేట్స్ కంటే ఎక్కువ వారు అమ్ముకోకూడదు. అయినా వీలైనంత వరకు మనం ఉచితంగా ఈ అన్నప్రసాదం సప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది భక్తులు దీన్ని వినియోగిస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా మీరు చూస్తే ఒకసారి ఇప్పుడు ఈ అన్నప్రసాదం ట్రస్ట్లో కూడా ఇప్పుడు ఈ సంవత్సరం నిన్నటికి అంటే ఈ నెల మొత్తం డిపాజిట్స్ కూడా 1000 కోట్లు దాటింది. అంటే ఆ ఒకే ట్రస్ట్లో 1000 కోట్ల డిపాజిట్స్ ఉండడం కూడా చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఎంతోమంది ఈ అన్నప్రసాదం విధానం బాగుంది, టీటీడీ బాగా బ్రహ్మాండంగా అన్నప్రసాదం వితరణ చేస్తున్నారు ఆ నమ్మకంతో ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈ టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్కి డొనేషన్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సార్ మాధవ్ గారు కర్నూలు నుండి. నమస్కారం అండి మాధవ్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. కర్నూలు జిల్లా వేటంచెర్ల మండలం సీతారాంపురంలో శ్రీవారి కళ్యాణం జరిగింది సార్. అవునండి. అక్కడ స్కెచ్ పక్కనే శ్రీవారి కళ్యాణం చేయడం చాలా మంది ఇబ్బంది పడ్డారు సార్. ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి సార్. అంటే ఏమి ఇబ్బంది పడ్డారండి? స్కెచ్ పక్కన ఒక పక్క చర్చిలో చర్చ్ ఒక పక్క శ్రీవారి కళ్యాణం జరిగింది సార్. పక్క పక్కనే పెట్టారు. అది మీరు చెప్పింది కరెక్టు. అటువంటి మనం బాగా చూసుకొని ఆలోచించుకొని ఎక్కడ వెన్యూ ఏ విధంగా ఎక్కడ ఉంటే శ్రీవారి భక్తులకి బాగుంటుంది అట్లాగా చూసుకొని ప్లాన్ చేయాలి. ఎటువంటి ఏమైనా అంటే మా వైపు ప్లానింగ్లో ల్యాప్సెస్ ఉంటే అవి మేము రెక్టిఫై చేసుకుంటాం. ఉన్నటువంటి అధికారులకు కూడా దిశానిర్దేశం చేద్దాం, డైరెక్షన్ ఇద్దాము, సరైన గైడెన్స్ ఇద్దాం. జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు నుంచి వెన్యూలు ఇవన్నీ కూడా ఫైనల్ చేద్దామండి. మంచి సలహా అది. సార్ ప్రభాకర్ గారు చెన్నై నుండి. నమస్కారం అండి ప్రభాకర్ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు ఇక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. అప్పుడప్పుడు టీవీలో కానీ అక్కడ వెరీ వండర్ఫుల్ గా మీరు యాక్ట్ చేస్తున్నారు. మీరు చేస్తున్న పర్ఫార్మెన్స్ కానీ అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది సార్. చాలా వరకు విషయాల్లో ఒక్క విషయం నేను మీ దృష్టికి కావాలనుకుంటున్నాను. చెప్పండి. మీరు యాక్సెప్ట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మేము 300 రూపీస్ టికెట్ కొనుక్కొని వెళ్ళినప్పుడు ఇప్పుడు బాత్రూమ్స్ అవి ఉన్నాయి సార్. అక్కడ మనం సపోజ్ పిల్లలు కానీ మన వాళ్ళు కానీ యూరినల్స్కి వెళ్ళినప్పుడు కానీ మేము పెద్దవాడిని కోర్స్ ఐఎమ్ ఏజ్ ఆఫ్ 68 years అప్పుడు వెళ్ళినప్పుడు మాకు యూరిన్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కువ వెళ్తుంటాం. 1 yearకు 1 hour వెళ్ళాలి. అక్కడ టాయిలెట్స్లో ఏంటంటే సార్ కనీసం డోర్ మ్యాట్స్ ఉండటం లేదు సార్. అదే తడికాళ్ళతో లోపల కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ తుడుచుకోవడానికి కానీ కష్టం. ఆ వెట్ ఉంటుంది కదా సార్ అంతా. అందువల్ల లోపల ప్లాస్టిక్ మ్యాట్స్ బయట కూడా కష్టం. ఈ క్లాత్ మ్యాట్స్ ఉంటే బాగుంటుంది సార్. అదొకటి సార్. కైండ్లీ మీరు ఈ విషయం కొంచెం రెక్టిఫై చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టాయిలెట్స్ మీద మీరు చూసుకుంటే ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం మేము. అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ ఇప్పుడు మీరు చూస్తే ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న టాయిలెట్స్ అన్నింటికి కూడా మనం మోడర్నైజేషన్, రిపేర్స్, రెనోవేషన్ కోసం నిధులు శాంక్షన్ చేసాం. కొన్ని పూర్తి అయినాయి, కొన్ని ఇంకా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా పైన మాడా వీధుల దగ్గర, ఎందుకంటే ఈ గరుడ సేవ టైం చాలామంది భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు. నారాయణగిరి గార్డెన్స్ దగ్గర ఈ వైకుంఠ ఏకాదశి సమయంలో మిగతా రద్దీ సమయంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో కొత్త టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవడము, ఉన్న వాటిని కూడా రెనోవేట్ చేయడము, అదేవిధంగా శానిటేషన్, క్లెన్లీనెస్, మెయింటెనెన్స్ ఈ బాగా చేసుకునే దిశలో పని చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కరెక్టు. అది డెఫినెట్గా దాన్ని మేము అమలు చేస్తామండి. ప్రతాప్ గారు చిత్తూరు నుండి. నమస్కారం అండి ప్రతాప్ గారు. హలో. నమస్కారం అండి ప్రతాప్ గారు, మాట్లాడండి. హలో ప్రతాప్ గారు వినపడతా ఉంది, మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్కారం అండి, మాట్లాడండి. చెప్పు నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే. గరుడ సేవ వచ్చి 12 వరకు ఇచ్చారు టైము. ఎంతమంది వస్తారు ఏమి కథ? దాని కొద్దిగా టైం ఎక్స్టెండ్, కొంచెం టైం ఎక్కువ పెడితే బాగుంటుంది కదా. ఏ టైం అండి? 12 వరకే టైం ఇచ్చారు. నమస్కారం అండి.
కాదు, మీరు వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. బాగుంటుంది కదా అని సంతోషపడుతున్నాను అంతే. 12 వరకే టైం ఇచ్చారు కదా. 7 to 12 కదండి గరుడ సేవ జరిగేది, 5 గంటల సేపు. ఇచ్చారు టైము. నేనే మామూలుగా 3 o'clock వరకు ఉండేది కదా గరుడ సేవ. లేదండి, సుప్రభాతం లేదు 3 o'clock వరకు ఎప్పుడు కూడా లేదు. మనం ఏం చేసామంటే లేదండి, నేనే కదండి లాస్ట్ ఇయర్ నడిపించాను ఇక్కడ, అటువంటి ఏమీ లేదు. కాకపోతే మనము ఒక అర్ధగంట ముందు చేసాం, అంటే లాస్ట్ నైట్లో దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు భక్తులు కాబట్టి ఒక అర్ధగంట ముందు చేసాం తప్ప, అది తప్ప 8 గంటల నుంచి 5 గంటలకి మనం తగ్గించలేదండి సమయం. అంటే ఎంతమంది అయితే గ్యాలరీలో కూర్చుని ఉంటారు, దాదాపు 2 లక్షల పైన ఉంటారు భక్తులు, ఆ 2 లక్షల మంది కూడా సంతృప్తి చేసే విధంగానే అక్కడ మూవ్మెంట్ ఉంటుందండి వాహన సేవ. ఎక్కడ కూడా మేము హడావడి చేసి త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా సంతృప్తి చెందే విధంగా చేస్తాం. రెండవది అంటే ఈసారి లక్కీగా అంటే మనకి అధిక మాసం కావడం వల్ల 2 సార్లు ఉంటుంది కాబట్టి 2 సార్లు కూడా గరుడ సేవ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కవర్ అవుతారు. 2 లక్షలు దాదాపు ఫస్ట్ టైం కవర్ అవుతారు, 2 లక్షలు సెకండ్ టైం కవర్ అవుతారు. కాకపోతే వన్ థింగ్ క్లియర్, 100% చెప్తున్నాం మీకు, ఎక్కడ కూడా మేము హడావడి చేసి త్వరగా ముగించుకోవడానికి కార్యక్రమం చేయం. ఉన్నటువంటి భక్తులకి డెఫినెట్గా సంతృప్తి చెందే విధంగానే వాహన సేవ నడిపిద్దామండి. సార్ తుకారాం గారు తిరుపతి నుండి. నమస్కారం అండి తుకారాం గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. చెప్పమంటారా? చెప్పండి, మరి దానికోసం మీరు ఫోన్ చేశారు. నమో వెంకటేశ. నమో వెంకటేశ. ఎస్బీఎస్ ఛానల్ ఏమండి? ఎస్బీఎస్ ఛానల్ అవునండి, భక్తుల కంట్రిబ్యూషన్ తోనే స్టార్ట్ అయ్యి మంచి ఆశయాలతో స్టార్ట్ అయింది. అవునండి. కానీ అది ఆ భగవంతుడిని ఆ టీవీని మా దివారాతో పెట్టుకొని భగవంతుడిని 3:30 నుంచి ఉదయం 3:30 నుంచి 8:30 వరకు చూసుకుంటూ వివాదం చేసుకుంటున్నాం. ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్లు చేయడం, రకరకాల అడ్వర్టైజ్మెంట్లు శుభోదయం కార్యక్రమం మధ్యన తర్వాత మధ్యలో పెడుతున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. మేము నీరాజుని ఇవ్వటానికి కూడా వీలు లేకుండా ఉన్నది. అదొకటి. రెండవది చెప్పండి. రెండవదేమో మేము మర్చిపోయానండి. పర్లేదండి, మీరు మర్చిపోయినట్టున్నారు, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు తిరుపతి బేస్డ్ కాబట్టి ఎప్పుడైనా మా ఆఫీస్కి రండి, కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే మీరు ఎస్వీబీసీ గురించి చెప్పారు, అసలు నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ గత ఒక సంవత్సరంలోనే నేను వారికి ఆదేశాలు జారీ చేసి ఇప్పటికే చాలా తగ్గించాను ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్. ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటే అది కూడా తగ్గించుకోవాలి, అది నా అభిప్రాయం కూడా. ఎస్వీబీసీలో మనము ఏదో 1-2 కోట్ల రూపాయల కోసము ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూపెట్టాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. కాబట్టి అవసరమైతే మనం బడ్జెటరీ సపోర్ట్ కొంచెం పెంచేద్దాం. కీలకమైనటువంటి కార్యక్రమాలు ప్రసారం జరిగేటప్పుడు ఎక్కడ కూడా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉండొద్దు అనేది వారికి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అయినా సీఈఓ ఎస్వీబీసీ కూడా ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నారు, వారు కూడా మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు వింటున్నారు. కాబట్టి తప్పనిసరిగా అది అమలు చేస్తాను నేను భావిస్తున్నాను. అంటే ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ మనము ఏదైతే అగ్రిమెంట్ ఎంటర్ అయి ఉంటామో ఆ అగ్రిమెంట్ని బట్టి కొంత సమయం పడుతుంది అనుకోండి ఈ అడ్వర్టైజ్మెంట్స్ మూసివేయడానికి. కాకపోతే 100% మా కమిట్మెంట్ కూడా అదే, భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా, ఇంటర్ఫిరెన్స్ లేకుండా స్వామివారిని చూసేటువంటి అవకాశం ఎస్వీబీసీ కల్పించాలి. అదే దిశలో వాళ్ళు కూడా పనిచేస్తారండి. అయితే చాలా సంతోషం, ఇవాళ మనం 21 మంది కాలర్స్తో మాట్లాడడం జరిగింది. ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు, చాలామంది సంతృప్తి కూడా వ్యక్తం చేశారు ఉన్నటువంటి పని విధానాల మీద. వారు ఇచ్చేటువంటి సలహా సూచనలు అన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని వీలైనంత వరకు ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఓం నమో వెంకటేశ. భక్తులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పిన టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అన్ని విభాగాల అధికారులకు భక్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఈరోజు రాత్రి 10:30 పునః ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. వచ్చే నెల మొదటి శుక్రవారం అంటే అక్టోబర్ 5వ తేదీ మళ్ళీ డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.
ఓ